ఫైనల్లీ. నా ముఖంలో సంతోషం చేసి మీకైతే అర్థమైపోయింది కదా! ఫైనల్‌గా నా కొత్త ఫోన్ అయితే నేను తీసేసుకున్నాను. ఫస్ట్ రిలయన్స్ డిజిటల్ కన్నా వెళ్ళే ముందు వేరే షాప్‌కి కూడా వెళ్ళాను. అక్కడ కాస్ట్ కనుక్కున్నాను. దాని తర్వాత రిలయన్స్ డిజిటల్‌కెళ్ళి నాకు పలానా ఫోన్ కావాలి ఎంతకిస్తారు అని చెప్పేసి మొత్తం వాళ్ళనైతే ఫైనల్ కాస్ట్ అడుగుతున్నాను. అక్కడికి వెళ్ళే ముందు నేనైతే నా మినిమమ్ రీసెర్చ్ అయితే చేసుకున్నాను. ఆన్‌లైన్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్‌సైట్‌లో ఆ ఫోన్ ఎగ్జాక్ట్‌గా ఎంత కాస్ట్‌కొస్తుంది, ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, ఇవన్నీ కనుక్కొని మొత్తం ఫిక్స్ అయినాక నేను రిలయన్స్ డిజిటల్‌కి వెళ్ళి అయితే కనుక్కున్నాను కాస్ట్. వాళ్ళు ఒక అమౌంట్ చెప్తే ఇంకా తగ్గించండి, అక్కడైతే ఇంకా తక్కువకొస్తుందని చెప్పేసి మొత్తానికైతే బేరం అయితే ఆడేశాను. మిడిల్ క్లాస్ అంటే అంతే కదండీ! రూపాయి తగ్గినా కూడా మనకి సేవ్ అవుతున్నట్టే మనం ఫీల్ అవుతాం. ఆబ్వియస్‌గా సేవ్ అవుతుందనే. సో, ఫైనల్‌గా ఫోన్ తీసేసుకున్నా. ఆ, అటు పక్కన యారో మార్క్ వైపు పట్టుకొని పీకు. మా ఇంట్లో మేము ఏ కొత్తది కొన్నా కూడా నేను మా మమ్మీ చేతే ఓపెన్ చేస్తాను. నాకు అలా ఇష్టం. గోరు లేవా? అంతే. వెరీ గుడ్. సేమ్ అంతే. ఇప్పుడు రివర్స్ తిప్పి పెట్టి జస్ట్ పైన మూత పట్టుకో, అదే వచ్చేస్తుంది. ఆ వైట్ది పట్టుకొని తీ బయటికి. నిన్ను ఆన్ చేయాలిరా. నొక్కి పట్టుకో, అదే ఆ బటనే వచ్చేసింది. చూపి. అసలు వెయిటే లేదుగా ఫోను. నేను ఇంత లైట్ వెయిట్ ఉంది. ఇలాంటి కేబుల్ ఇచ్చారండి. ఎలా ఎలాంటి? ఇదే వస్తుందా? బ్రేడెడ్ కేబుల్ మా అదే మా ప్రీమియం కేబుల్. హోర్ దేవుడా. మా మమ్మీని చూసారు కదా, తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఫైనల్లీ. కంగ్రాచులేషన్స్ చెప్పేసేయండి.